square root of 48.4 by 0.289 is equal to question mark. ఒకసారి న్యూమరేటర్ గమనిస్తే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉందండి. డినామినేటర్ గమనిస్తే 3 ప్లేసెస్ ద్వారా పాయింట్ ఉందండి. అంటే 3 స్థానాలు పైన ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. దీన్ని మనం చేయాలండి. రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 484/10. ఎందుకు 10 రాశానంటే ఒక్క స్థానం అంటే 1 ప్లస్ యూనిట్ ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10 పెట్టుకోవాలి. అలానే డినామినేటర్ 289/3 ప్లేసెస్ ద్వారా అంటే 3 zeros పెట్టాలి. 484/10. ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందండి. 1000/289. 0 క్యాన్సిల్ అండి. 484 రూట్ కడితే 22, 100 రూట్ వస్తే 10, 289కి రూట్ వస్తే 17 అండి. సో ఆన్సర్ ఈజ్ 220/17. దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ మీరు లాజికల్గా చూడండి ఎలా మాట్లాడతానో. రూట్ ఆఫ్ 48.4/0.289. అసలు పాయింట్లోనే ప్రస్తావన లేకుండా మాట్లాడదాం. 484 రూట్ కడితే 22, 289 రూట్ కడితే 17. సో ఇప్పుడు పాయింట్ యొక్క ప్రస్తావన మాట్లాడదాం. డినామినేటర్లో 3 స్థానాలు పాయింట్ ఉందండి. న్యూమరేటర్లో ఒక ప్లేస్లోనే పాయింట్ ఉందండి. సో 3 ప్లేస్లు ఉన్న పాయింట్లో నుంచి ఒక ప్లేస్ పాయింట్ 2 పాయింట్లు పెట్టుకోవాలి. ఎందుకు? న్యూమరేటరు ఒక ప్లేస్ అండి, 1 ప్లేస్ యూనిట్ ప్లేస్. డినామినేటర్లో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. అంటే న్యూమరేటర్లో 10 ఉంటే డినామినేటర్లో 3 zeros ఉంటాయి. సో 3 zeros నుంచి 10 పోతే 2 zeros. సో డినామినేటర్లో కనుక ఉన్నట్ట ఈ పాయింట్ సిస్టమ్ న్యూమరేటర్కి రివర్స్ అవుతుందండి. సో ఈ 3 పాయింట్లో నుంచి 1 పాయింట్ పోతే 2 పాయింట్స్ ఉంటాయండి. ఆ 2 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి అది న్యూమరేటర్లో చూపిస్తాం. 2 పాయింట్స్ అంటే 2 zeros. 2 zeros రూట్ కడితే ఎంత? 10. సో ఆన్సర్ ఇస్ 22 × 10/17. 220/17. Square root of 1 plus x/9 is equal to 13/5. Find x. x విలువని కనుక్కోండి. రైట్ అండి. వన్ ప్లస్ x/9 13/5 అండి. రూట్ తీసేయాలంటే గత వీడియోలో చెప్పారండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందండి. 1 + x/9 ఈజ్ ఈక్వల్ టు 13కి స్క్వేర్ వేస్తే 169/25 +1 అటు తీసుకెళ్ళండి -1. x/9 ఈజ్ ఈక్వల్ టు 169/25 -1. దట్ ఇంప్లైస్ x/9 ఈజ్ ఈక్వల్ టు
25 వన్స్ ఆర్ 25 అండి, అంటే 169 మైనస్ 25 బై 25. 5లో 5, 9లో 5 పోతే 4, 6లో 2 పోతే 4 బై 25. ఈ 9 కూడా తీసుకెళ్ళి దేర్ ఫర్ ఎక్స్ వాల్యూ 144/25 ఇంటూ 9. ఇంకా అది మల్టిప్లికేషన్ అండి. 9 4 36, 9 4 9 4 36, 3 39, 9 1 9 3 12 బై 25. సో ఆన్సర్ ఈస్ 1296/25. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x/9 = 13/3 అండి. సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. 1 + x/9, 13 స్క్వేర్ 169 బై 3 స్క్వేర్ 9. x/9 is equal to 169/9 minus 1. ఎందుకు +1 అంటే పోతుంది. 9 1s are 9, 169 నుంచి 9 పోతే 160/9. This is x/9. 9 and get cancel. So x value is 160. చిన్న లాజిక్ లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదండి మీకు. రూట్ కనుక కడితే 13 రావాలి. బాగా వినండి, న్యూమరేటర్ రూట్ కడితే 13 రావాలా. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. న్యూమరేటర్ రూట్ కడితే 13 రావాలంటే న్యూమరేటర్లో 169 ఉండాలి. ఎందుకు? 169 రూట్ కడితే 13. సో 169 ఉండాలంటే 9 1s are 9, ఎక్స్ ప్లస్లో 160 ఉండాలి. ఎక్స్ ప్లస్లో ఉండాలండి 160. రైట్. రైట్. ఇఫ్ root of 6 into root 15 is equal to x root 10, then the value of x పదిహేను 90. 90ని 9 into 10కి రాయొచ్చండి. సో 9కి రూట్ ఇస్తే 3 √10 is equal to x root 10 అండి. √10 క్యాన్సిల్. x వాల్యూ 3. 3 is the answer. If √3 is equal to 1.732, the value of √192 minus half √48 minus √75. Correct to 3 places of decimal is. 3 స్థానాలు దాకా చేస్తారు డెసిమల్. 3 ప్లేసెస్ వరకు చాలండి. సో ప్రాబ్లం స్క్వేర్ రూట్ ఆఫ్ 192ని 3 మల్టిపుల్ రాద్దాం. 3 6 18, 3 4 12, 364 అండి. మైనస్ హాఫ్ 3 16 అండి. మైనస్ 3 into 25. That is equal to 64 రూట్ వస్తే 8 √3 మైనస్ హాఫ్ 16కి రూట్ వస్తే 4 √3 మైనస్ 25కి వస్తే 5 √3. ఎందుకు 25 రూట్ వస్తే 5 √3. 2 1s are 2 2s. 8 √3 నుంచి 2 √3 పోతే 6 అండి. 8లో నుంచి 2 పోతే 6, 6లో నుంచి 5 పోతే ఒకే ఒక √3. ఆ √3నే 1.732 is the answer. Given √13 is equal to 3.605 and 130 is equal to 11.40, then the value of √1.3 plus √1300 plus root of 0.013 is equal to question mark. Right.
ఈ 1.3ని 13/10 రాయొచ్చండి. రాయకూడదు? రాయొచ్చు. ఎందుకు? ఒక్క స్థానం తర్వాత 1 యూనిట్ ప్లేస్ అవుతుందండి. ఒక్క ప్లేస్ తర్వాత ఒక జీరో పెట్టా. నాకు 30ని రూట్ వస్తే అతను చెప్పాడు 3.605 అని, కానీ 10కి రూట్ తెలియదు నాకు. అందుకు నేను కొంచెం తెలివితేట అప్లై చేసి పైన జీరో కింద జీరో పెట్టా. నష్టమేం లేదండి. ఇప్పుడు 130 దగ్గర నాకు క్లారిటీ ఉంది. 100 రూట్ వస్తే 10 ఉందండి. ప్లస్ దీన్ని √13 ఇంటూ √100గా రాయొచ్చు. 1300 కాబట్టి √13 పైన 3 డెసిమల్ అండి. 3 ప్లేసుల తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్స్ అండి. 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలా, తర్వాత 3 జీరోస్ పెడితే సరిపోతుంది. సో 13కి నాకు క్లారిటీ ఉంది కానీ 1000కి లేదండి. సో నేనేం చేస్తాను, పైన జీరో కింద జీరో పడేసేసాను. రైట్. √130 అంటే 11.4 బై √100 అంటే 10 అండి. ప్లస్ √13 అంటే 3.605 √100 అంటే 10 అండి. ప్లస్ √130 అంటే 11.4 √10,000 అంటే 100 అండి. సో ఒక జీరో క్యాన్సిల్ అయితే 1.14 అండి. ఇది ఇక్కడ మల్టిప్లై అండి, అంటే పాయింట్ పక్కకు జరుగుతుంది. అంటే 3.605 కాస్త 36.05 అవుతుంది 10తో చేస్తే. ఇక్కడ పాయింట్ ఇటు జరిగితే మల్టిప్లికేషన్ పాయింట్కి అటు జరుగుతుందండి. సో 11.4 2 జీరోస్కి ఇటు డివిజన్కి ఇటు జరగాలండి. 0.114 అండి. 0.114. ఇప్పుడు యాడ్ చేస్తా చూడండి, జీరో పెట్టుకోండి. యాడింగ్ 4 + 0 4 + 0 4 1 5 6 6 4 10 2 2 + 0 2 2 + 1 3 0 6 6 + 1 7 so 3 37.304. If √6 is equal to 2.450, then 3 into √2 by 2 into √3 is equal to question mark. న్యూమరేటర్లో 3ని √3 into √3గా రాసుకుందామండి. ఇంటూ √2 బై డినామినేటర్ ఉంది చూసారా, జస్ట్ ఏం మార్చమాక 2 into √3 రాసేద్దాం. మీరు గమనించాలా, √3 into √3 అవుతుందండి, 3 అవుతుంది. ఇంటూ √2 అలానే ఉంచా. డినామినేటర్ని కదిలించలా. ఒక √3 క్యాన్సిల్ అండి. √3 into √2 √6 by 2. √6 అంటే ఆల్రెడీ తెలుసు నీకు, 2.450 by 2. సో 2 1s are 2 2s 2 2s 5. Answer is 1.225. √80 minus √112 by √45 minus √63 is question mark. √80 means 5 into 16 16 ఐదులండి. √112 నెట్ రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ వచ్చేటట్టు రాసుకుంటే సరిపోతుందండి. స్క్వేర్ రూట్ వచ్చేటట్టు రాయొచ్చు. 4 మల్టిపుల్లో చూద్దాం. 4 2 8 3 4 8 అండి 28. సో 4 7 16 7 7 42 16 7s అండి. 7 42 7 1 7 బై 45 స్క్వేర్ రూట్ వచ్చి రాయాలి 9 5s అండి. 63 9 7s అండి. సో న్యూమరేటర్లో 60 అంటే 4 √5 4 √7,
డినామినేటర్ 3√5 3√7. సో పైన 4 కామన్ తీస్తే √5 మైనస్ √7 బై 3 కామన్ తీస్తే √5 మైనస్ √7. సో ఆన్సర్ ఈస్ 4/3. న్యూమరేటర్ 2ని మనం √2 ఇంటూ √2 రాయొచ్చండి, ప్లస్ √6ని √2 ఇంటూ √3 రాయొచ్చండి, బై డినామినేటర్ √2 ప్లస్ √3 అండి. సో న్యూమరేటర్లో √2 కామన్ తీయండి, √2 ప్లస్ √3. డినామినేటర్ ఏం మర్చిపోమాకండి, అట్టని రాసేయండి యాజ్ ఇట్ ఈస్గా. సో ఆన్సర్ ఈస్ √2. (32/243 హోల్ పవర్ -4/5). చిన్న లాజిక్ అండి. ఈ పవర్లో మైనస్ రిమూవ్ చేయాలంటే ఈ ఫ్రాక్షన్ని ఇన్వర్స్ చేయండి సరిపోదు. 243/32 హోల్ పవర్ 4/5గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ మైనస్ వాల్యూ కనుక రిమూవ్ చేయాలి అంటే ఈ ఫ్రాక్షన్ ఇన్వర్స్ తీసుకోవటమేనండి. సో 243 అంటే 3/5 అండి, 32 అంటే 2/5 హోల్ పవర్ 4/5. 3/5 క్యాన్సిల్ అండి, 3/4 5 క్యాన్సిల్ 2/4 అండి. దట్ ఈస్ 81/16 ఆర్ 3/2 హోల్ పవర్ 4 రాసుకోవచ్చు. If 5 power root x plus 12 power root x is equal to 13 power root x అండి. ఇవి జనరల్గా చిన్నప్పుడు నేర్పిస్తారండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ అని చిన్నప్పుడు మాస్టర్ గారు చెప్తాడు. ఏమని తెలుసా, ఇది 5, ఇది 12, ఇది 13 అండి. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క లా. దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144 అంటే 169 అనుకోండి. సో 13 స్క్వేర్. చూడండి, ఈ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ జస్ట్ కంపేర్ చేసుకోండి. ఎక్స్ రూట్ ఎక్స్ ప్లస్లో 2 అని ఉంటుందండి. రూట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఎక్స్ కావాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 2 స్క్వేర్ అంటే 4 అండి. ఇది మనకు తెలిసిన విషయం, వీ నో దట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం తీసుకొచ్చాం. సో ఎక్స్ వాల్యూ 4, ఎందుకు రూట్ తీసేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 2 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 4. 16 power 0.16 into 2 power 0.36 is equal to question mark. 16 2 power 4 రాసుకోవచ్చు, హోల్ పవర్ 0.16 into 2 power 0.36 అండి. 16 4 అండి 64, 2 power 0.64 అండి ఇంటూ 2 power 0.36. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేస్ ఒకటి రాసి పైన యాడ్ చేయండి. 64కి 36 అండి, 64 36 యాడ్ చేస్తే 100. సో 64 పైసా ప్లస్ 36 పైసా యాడ్ చేయండి, 1 అండి. సో ఆన్సర్ ఈస్ 2 power 1. ఆన్సర్ ఈస్ 2. పవర్స్ క్వశ్చన్ మార్క్ ఇంటూ 21 పవర్ 6.5 ఈజ్ ఈక్వల్ 21 హోల్ పవర్ 1.4 అండి. జస్ట్ 21 హోల్ పవర్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 21 హోల్ పవర్ 12.4 బై 21 హోల్ పవర్ 6.5 అండి. ఇది మల్టిప్లై చేసి డివిజన్ చేస్తుందండి. ఇప్పుడు a to the power of m by a to the power of n, a to the power of m minus n. 21 హోల్ పవర్ 12.4 minus 6.5. 21 హోల్ పవర్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 21 పవర్ 12.4 నుంచి 6.5 తీసేయండి. సో 14లో 5 పోతే 9 అండి, 14లో 9 పోతే 9. సో 11 ఉంటుందండి, 11లో 6 పోతే 5 అండి.
సో బేసెస్ ఈక్వల్ పవర్స్ ఈక్వల్ అండి. సో క్వశ్చన్ మార్కులు ఇక్కడ 5.9. If 3 power x minus 3 power x minus 1 is equal to 18, find x power x. So 3 power x minus 3 power x by 3 రాయించండి దీన్ని. ఎందువల్ల a to the power of m by a to the power of n, a to the power of m minus n కాబట్టి is equal to 18. 3 power x కామన్ తీయండి, 1 minus 1 by 3 is equal to 18. 3 power x into LCM and 3 1s are 3, 2 by 3 అండి is equal to 18. సో 2 ఒకట్లు 2 9 అండి, 2 9s. 3 power x equal to 3 అవుతుంది 27 అండి. 27ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. సో బేసిస్ ఈక్వల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ 3 అండి. మోర్ ఓవర్ x పవర్ x కాబట్టి x వాల్యూ 3 కాబట్టి 3 క్యూబ్ అండి. సో ఆన్సర్ ఈస్ 27. 0.04 హోల్ పవర్ మైనస్ 1.5. మీరు గమనించండి, 0.04 అంటే 4/100కి రాసుకోవచ్చండి. ఎందుకంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 zeros యాడ్ చేసాక. హోల్ పవర్ మైనస్ 1.5 అంటే 3/2, 3లో సగం అండి 1.5, 3లో హాఫ్ 1.5 అండి. నేను ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం చెప్పానండి, ఈ మైనస్ రిమూవ్ చేయాలంటే ఫ్రాక్షన్ ఇన్వర్స్ చేసుకోవాలని. 100/4 హోల్ పవర్ 3/2 అండి. సో 4 1s 4 25s అండి. 25ని 5 స్క్వేర్ రాయండి, హోల్ పవర్ 3/2 అండి. 2 2 క్యాన్సిల్ అండి. 5 క్యూబ్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 125. ఈ ఆల్జీబ్రాలో ఈరోజు మనం 3వ వీడియో చేసామండి. 3వ వీడియో 30th ప్రాబ్లం నుంచి 30 లెక్క నుంచి 45వ లెక్క దాకా ఈ 15 ప్రాబ్లమ్స్. వీటిని బాగా అధ్యయనం చేసి బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ కొత్త లాజిక్ ఒకటే మీరే ఇన్వైట్ చేస్తారండి. ఖచ్చితంగా మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు, ఇంకా తొందరగా చేయడానికి కూడా ఇష్టపడతారండి మోర్ ప్రాక్టీస్ వల్ల. సో వీడియోని ఫస్ట్ లాస్ట్ దాకా చూసి మీ డౌట్స్ని నాకు గనక కామెంట్ బాక్స్లో రాయగలిగితే నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీ డౌట్స్ని నేను క్లియర్ చేయగలుగుతానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కృతికా కోచింగ్ సెంటర్ ఒంగోలు.